యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం కొండమాల గ్రామంలో అంబేద్కర్ గారికి 22వ వారం జ్ఞానమాల వేయడం చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల బాబురావు గారి ఆధ్వర్యంలో అండ్ ఎంఆర్పిఎస్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి వచ్చిన రొంపి నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ మన యువతకు ఆదర్శంగా నిలబడ్డందుకు అతను ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరి పేరున అలాగే చిన్నలకి ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ గారు మనకి ప్రతి వారం ఏదో కొత్తది ఆయన జీవితంలో జరిగింది మనకు ఈ మీటింగ్ ద్వారా తెలియజెప్పడం చాలా సంతోషం. ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి మనం ఈరోజు జనాలలో తిరగడం, ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం, అన్నిట్లలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం తెలుసుకున్నాం కాబట్టే చేస్తున్నామని నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు 14వ సంతానం అయినా సరే ఆయన స్కూల్లోకి వెళ్తే గెంటేసిన రోజుల నుంచి ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం కొలంబియా విశ్వవిద్యాలయం ఆయన విగ్రహం పెట్టడం చాలా సంతోషం. దీన్ని బట్టి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం కొండమాడు గ్రామంలో 22వ జ్ఞానమాల కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ అలాగే మరి పెద్దలు కుల పెద్దలు మా దళిత సోదరులందరి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఒక జ్ఞానమాల నిర్వహించాలని పూనుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా కుల పెద్దలకు ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా 22వ జ్ఞానమాల కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల నుంచి స్కూల్లోకి వెళ్తే నెట్టివేసే పరిస్థితి నుంచి లేకుంటే ముట్టుకుంటే మైలవడతాయినటువంటి సందర్భం నుంచి ఇవాళ విద్యను బోధించేటటువంటి రీతిలో జూనియర్ లెక్చరర్గా రొంపి నవీన్ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకోవడము మా జాతికి లేకుంటే మన గ్రామానికి కూడా ఆదర్శంగా నిలబడడానికి కారణం చేత వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇలా విద్యను అభ్యసించేటువంటి వారికి అందించేటువంటి స్థితిలో అందించేటువంటి రీతిలో ఉన్నారంటే అంబేద్కర్ ఆశయ భాగంలో బోధించు సమీకరించు పోరాడనటువంటి విషయాలలో బోధించే రీతిలో ఇవాళ నవీన్ గారు ఉండడం చాలా సంతోషమైన వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం అంబేద్కర్ యొక్క జ్ఞానమాల కార్యక్రమం ద్వారా ఏదో జరుగుతుంది ఏం చేస్తున్నారని గ్రామంలో కూడా అనేక ప్రశ్నలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఈ యొక్క జాతిలో లేకుంటే ఈ యొక్క జనసంద్రంలో నిలబడుతున్నప్పుడు మనకు కావాల్సిన హక్కులను ఏ విధంగా పోరాడాలి అనేక వక్తల ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రతి వారం కూడా మనకు కావాల్సిన అన్నిటి ఏ విధంగా పోరాడాలని అంబేద్కర్ గారు ఆనాడే ముందు చూపుతో 100 సంవత్సరాల ముందు చూపుతో మనకు కావాల్సినటువంటి హక్కులను మనకు రాసి ముందుగానే మన జాతి లేకుంటే సబ్బండ జాతులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కరు కూడా అన్యాయానికి గురి కావద్దని ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ప్రశ్నించే రీతిలో ఉంటాం. తెలియకుండా ఉన్నట్లయితే మనం అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అంబేద్కర్ జ్ఞానమాల ద్వారా అనేక విషయాలు తెలియజేయడానికి జ్ఞానమాల నిర్వహించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ ఏం చేశారు, ఏం రాశారు, రాజ్యాంగం అంటే ఏంది, దానిలో ఉన్నటువంటి విషయాలు ఏందని తెలియజేయడానికి జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి దయచేసి గ్రామం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలు జ్ఞానం సంబంధించిన విషయాలు తెలుసుకొని మీరు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పొచ్చు, అనేకులు తెలియజేసినప్పుడు ప్రజలందరినీ మనం చైతన్యవంతం చేసిన వారం అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. 22వ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నవీన్ కుమార్కు మరి అదేవిధంగా ఇక్కడున్న మన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబుకు మరి అదేవిధంగా మాజీ అధ్యక్షులు మాజీ వార్డు సభ్యులు అశోక్కు మరి లక్ష్మీనారాయణకు భూపాల్ కాకకు శివబాబుకు భాస్కర్కి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమం అనేది అలా వాస్తవానికి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ను ఏ స్కూల్కి పోతే మైల పడుతుందని అంబేద్కర్ను బయటికి పంపించారో ఏ విద్య నేర్చుకుంటే అంబేద్కర్ రాదు నాకు నేర్పియొద్దు అనేది అనుకున్నారో అదే విద్యాలయానికి అదే స్కూల్కు ఇలా మన జాతి పరుడు ఆ జాతి నుంచి వచ్చిన పరుడు ఒక లెక్చరర్ కావడం టీచర్ కావడం చాలా దాని ఆనందకరమైన విషయం. ఇట్లా మనము ఇంకా అనేక కార్యక్రమాలు ముందడికి అందరినీ గౌరవించుకుంటూ ముందడికి తీసుకోవద్దు ఇంకా విషయాలను లోతుగా చర్చించుకొని సాధక బాధకాలను చూసుకుంటూ ముందడికి పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు చెప్తాను. ఓకేనా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం కొండమాడ గ్రామంలో మన అంబేద్కర్ 22వ జ్ఞానమాల సందర్భంగా వచ్చిన
మన కుల పెద్ద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముఖ్య అతిథిగా వచ్చిన మా బట్టిల నవీన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ అనేవాడు లేకపోతే ఒక మన తరం అనేది, ఒక మాదిగ జాతి అనేది అంతరించిపోయేది. అలాంటి గొప్ప వ్యక్తి మన కులంలో పుట్టి ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం అనేది మనం గర్వించదగ్గ విషయము. ఇప్పుడు మనం అందరికీ దేవుళ్ళకు పూజ చేస్తూ ఉంటాము, కానీ ఆ దేవుళ్ళు ఉన్నారా లేరా తర్వాత విషయం. కానీ మనకు కనిపించిన దేవుడు అంబేద్కర్. ఎందుకంటే మన మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం అంబేద్కర్. కాబట్టి మనం కూడా ఈ బుక్కులు ఇస్తున్నాము, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ను పర్చేజ్ చేసుకొని చదివితే అందులో ఉన్న విషయాలు తెలుసుకొని మనం కూడా జ్ఞానవంతులం అవుతాము. దాంతోపాటు అందులో ఏముందనేది అందరికి తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా తీసుకొని దాన్ని అందరు చదివితే మనం జ్ఞానవంతులు అవుతాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. కొండమాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిత్యమాల జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కడియాల బాబురావు మరియు ఎంఆర్పిఎస్ గ్రామ పెద్దలు, యువకులు అందరి ఆధ్వర్యంలో 22వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ ఆశయాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది చదువు. ఆ చదువులో ముందుండి ఈరోజు కొండమాడికి గ్రామానికి ఆదర్శంగా నిలిచినటువంటి తమ్ముడు నవీన్ లెక్చరర్ గారిని పిలవడం మాకందరికీ సంతోషం. అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్న తమ్ముడిని అందరూ ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ముందుకొచ్చి కొండమాడి గ్రామానికి మరియు మన దళిత జాతికి బహుజనులకు అందరికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి యువకులందరూ చదువుపై పెద్దగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ జ్ఞానమాల కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరియు మన గ్రామంలో ఇంకా మన కమ్యూనిటీ నుంచి, మన దళిత వర్గాల నుంచి ఇంకెవరైనా ఉన్నత చదువులు చదివితే వారందరినీ గుర్తించి ఒకసారి ఈ జ్ఞానమాల కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఇంకెవరైనా ఉన్న ఆలోచన చేసి, అధ్యక్షులు కానీ పెద్దలు కానీ ఆలోచన చేసి ఇంకెవరైనా ఉన్నా వెలుగులో తీసుకొచ్చి మనం సత్కరించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అదేవిధంగా రాంపల్లి నరసింహరావు మొన్ననే అడ్వకేట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన భువనగిరిలో ప్రాక్టీస్ చేస్తారు. నరసింహరావుని ఇట్లా జ్ఞానమాల కార్యక్రమానికి ఆహ్వానించాల్సిందిగా ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాబురావుకి మరియు గ్రామ పెద్దలకి, ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్య అతిథి పిలుస్తున్నామంటే ఆయనకు ఒక స్థాయి, ఒక గౌరవము ఉంది. ఆ గౌరవాన్ని 10 మంది నేర్చుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ జ్ఞానమాల కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. దీనికి గ్రామం నుంచి బహుజన వర్గాలే కాకుండా మిగతా అన్ని కులాలు ఇట్లా పాల్గొని ఈ జ్ఞానమాల కార్యక్రమంలో యువకులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నవీన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఈ 22వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఎంఆర్పిఎస్ సంఘానికి, అలాగే మన దళిత జాతి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జ్ఞానమాల కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా ఈ 22వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఎంఆర్పిఎస్ సంఘానికి, అలాగే మన దళిత జాతి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జ్ఞానమాల కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం ప్రపంచంలోనే, మన భారతదేశ చరిత్రలోనే గొప్ప మేధావైన అంబేద్కర్ గారిని ప్రతి వారం స్మరించుకుంటూ ఆయన ఆశయాలని మనం అందరికీ చెప్పుకుంటూ ప్రతి వారం ఆయన గురించి స్మరించుకుంటున్నాం అంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే దళిత జాతి అనేది ఒక అపోహని మనం పోగొట్టాలి. మన సొసైటీలు అనేది దళిత జాతికి అన్నట్టు ఆ అపోహను మనం పోగొట్టాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు దళిత జాతికి ఒక్కరికే కాదు, మొత్తం సమాజాన్ని మార్చడానికి ఆయన కృషి చేశాడు. ఎందుకంటే మనకు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారు అక్కడ కొత్త ప్రపంచాన్ని చూసిండు. ఏంటంటే
ఇక్కడ మన భారతదేశంలో సమాజంలో ఉంది స్త్రీలకు విద్య లేదు. అలాగే ఎక్కువ తక్కువ స్థాయిలు అనేవి మన ఇండియాలో ఆయన చూసిన సమాజం అలాంటిది. వన్స్ ఆయన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినాక కొత్త ప్రపంచాన్ని చూసిండు. అక్కడ ఏంటంటే ఆయన గమనించింది అందరు కలిసి పక్క పక్కన కూర్చొని చదువుకోవడం, స్త్రీలు పురుషులు అనే భేదాలు ఏవి లేకుండా ఒకే దగ్గర ఉండి విద్యను అభ్యసించడం, ఫుడ్ విషయంలో కానీ ఇట్లాంటివన్నీ కలిసి ఆయన చూడడం వల్ల ఆయన అప్పటికి భారతదేశంలో నా భారతదేశ చరిత్ర అసలు ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఆయన అక్కడి నుంచి ఆయనకి ఇంకా భారతదేశాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలని ముందుండి ఆయన అటు బ్రిటిష్ వాళ్ళతో ఇటు భారతదేశంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో కూడా పోరాటం చేసిండు. అక్కడి నుంచి తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి వచ్చిండు. భారత రాజ్యాంగంలో హక్కులు ప్రతి ఒక్కరు దళితులనే కాదు అటు మహిళలకి కార్మికులకి అందరికీ హక్కులు కల్పించడంలో కీలక పాత్ర పోషించిండు. ఆనాడు మహిళలు అనేది చదువుకోవడానికి కాదు బయట తిరగడానికి కూడా అవకాశం లేదు. అలాంటిది మహిళలకు ఓటు హక్కు కల్పించి వాళ్ళని రాజ్యాధికారం దిశ వైపు నడిపింది ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. సో ఈ జ్ఞానమాల కార్యక్రమం అనేది మన దళిత జాతి అనేది కాకుండా గ్రామంలో ఉన్న అందరూ పాలు పంచుకునేలాగా అందరూ వచ్చి ఉండేలాగా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు బేసిక్ అవగాహన అనేది కొంచెం తెలుసుకుంటే అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా మనకున్న హక్కులు ఏందనేది కంప్లీట్గా తెలుస్తాయి. భారత రాజ్యాంగం నేర్చుకొని నేను భారత రాజ్యాంగాన్ని బోధించే స్థాయికి వచ్చిన అది నాకు చాలా గర్వకారంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్.